హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చేపల పులుసు టేస్టీగా నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని నీట్గా కట్ చేసుకొని ఇలా 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద యాపిల్ సైజ్ అంత చింతపండుని 2 సార్లు నీటిలో కడుక్కొని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని బాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. ముందు 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసుకోండి. తర్వాత 3 మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలానే ఒక చిన్న మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం వల్ల ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. అలానే చేపల పులుసు చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకోవాలి. 2 నిమిషాలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలానే ముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. టమాటాలు మగ్గేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మెత్తగా పౌడర్ చేసుకోండి. చూడండి, మనం చేత్తో పట్టుకుంటే కన్సిస్టెన్సీ మనకి ఇలా తెలియాలన్నమాట. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 మినిట్ బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు టమాటాలని మ్యాష్ చేసుకుంటూ కలపడం వల్ల బాగా జ్యూసీగా మెత్తని గుజ్జులాగా వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా అడుగంటకుండా ఒక 3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. మీకు ఎప్పుడైనా అడుగంటుతుంది అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్చర్ని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కూడా కర్రీలో వేయండి. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నురగ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోండి. ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకోవడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా ఉంటాయి. అలానే ఉడికేదానికి కూడా ముక్కకి బాగా ఉంటుంది. పులుసు కూడా పీసెస్కి బాగా పడుతుంది. ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పులుసుని టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినంత మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి బౌల్ని ఇలా 2 చేతులతో తిప్పుకోవడం వల్ల పీసెస్ అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి వేసుకున్న మసాలా మిక్చర్ని మొత్తం పులుసులో వేసేద్దాం. మీరు చేపల పులుసు చేసుకునేటప్పుడు గరిటె ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఎందుకంటే గరిటె వాడడం వల్ల పీసెస్ అన్నీ చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బౌల్ని 2 చేతులతో పట్టుకొని తిప్పుతూ మిశ్రమాన్ని కలుపుకోండి. ఇలా మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే గుమ్మగుమ్మలాడే టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ. వేడి అన్నంలోకి ఇలా చేపల పులుసు వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.